ఈ కొద్ది సమయంలో మీతో ఉండి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మీరు పెద్దవాళ్ల మాట వినే అమ్మాయి అని. అందుకే మీ డెసిషన్ ఏంటి అని సెపరేట్గా అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. లుకింగ్ ఫార్వర్డ్ టు ఏ బ్యూటిఫుల్ లైఫ్ విత్ యూ. ఫ్యామిలీ అందరికీ డెసిషన్ చెప్పేసేలా ఉన్నాడు. పద్మావతిని చెప్పలేదు, కానీ నేను చెప్పాలి. చెప్తాను. ఇతను అందరికీ డెసిషన్ చెప్పే లోపే నేను చెప్పేస్తాను. I have to catch him before he announces his decision to the family. Run, Sam. Run. Excuse me? నేను ఇలా అంటున్నానని మీరేమీ అనుకోవద్దు. యాక్చువల్లీ మీరేమీ అనుకోరులేండి. యూఆర్ ఎ జెంటల్మన్. నేను మీరు లోపల మాట్లాడిందంతా వినేశాను. వాట్? నేను పద్మ మాట్లాడుకున్నదంతా వినేశారా? అసలు మీరు అక్కడెందుకున్నారు? కరెక్టే, నేనుండకూడదు. కానీ నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అనుకుంటూ ఉండగా మీ మాటలు విన్నాను. చాలా మంచివారిలా అనిపించారు. అర్థం చేసుకుంటారని నమ్మకం కలిగింది. అందుకే మీతో మాట్లాడటానికి వచ్చాను. వాట్స్ దిస్ రాంగ్ విత్ యూ? దేని గురించి? ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అది ఇలా చెప్పాలి. ప్లీజ్ చెప్పండి, మొహమాట పడకండి. ఒకవేళ మీరు నాకు పద్మకి సంబంధించిన విషయం చెప్పాలి అనుకుంటే నాతో హానెస్ట్గా ఉండండి. ఎందుకంటే ఇది లైఫ్కి ఎఫెక్ట్ చేసే డెసిషన్ కదా. ఎగ్జాక్ట్లీ. మీ మీద నమ్మకంతో ఏది దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా. కెన్ ఐ ట్రస్ట్ యూ? ఎందుకంటే ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ తెలీదు. ఆఫ్ కోర్స్, చెప్పండి.
కానీ మీరు ఈ సంబంధానికి నో చెప్తే వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీ ముగ్గురి లైఫ్ పాడవుతుంది. పద్మావతినిది, శ్రీనివాస్ది అండ్ మీది. ఓకే, ఐ అండర్స్టాండ్. ఈ విషయం నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ. పద్మావతినా, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆల్రైట్. అంత ప్రశాంతంగా జరుగుతుంది. అమ్మయ్యా, ఇప్పుడు ఈ అబ్బాయి నో చెప్తాడు. అందరూ కొంచెం డిసప్పాయింట్ అవుతారు, కానీ ఇట్స్ ఫర్ ది బెస్ట్. ఏదేమైనా ఈ అబ్బాయి చాలా అండర్స్టాండింగ్. మొన్న జరిగిన పెళ్లి చూపుల్లో పిల్లలిద్దరూ మాట్లాడుకొని బయటకు వచ్చేసరికి పెద్ద గొడవ. ఇప్పుడు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. గుడికి వెళ్తుంటే ఎదురుగా కొబ్బరి బొండం పడ్డట్టు అన్నీ కలిసొస్తే ఇలాగే ఉంటుంది మరి. బాబు మనోజ్, పద్మతో మాట్లాడేశావా? ఇద్దరు మాట్లాడుకున్నారా? నిర్ణయం తీసుకున్నావా? నిర్ణయం ఇప్పుడే చెప్తావా లేదా ఇంటికెళ్ళి ఫోన్ చేసి చెప్తావా? అక్కా, నువ్వు టైం ఇస్తే కదా ఆ అబ్బాయి ఏ విషయం చెప్పడానికి. ఏంటి ఆరాటం? కమాన్, చెప్పు చెప్పు. నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు పద్మ నచ్చింది, పద్మ నచ్చింది, పద్మ నచ్చింది. పద్మని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను.
ఏంటి పద్మమ్మ గారు పెళ్లి కుదిరితే జయంతమ్మ గారు ఎగురుతున్నారు? మనకెందుకులే. ఏంటి ఇలా చెప్పేశాడు? అనుకున్నదొకటి అయినదొకటి. ఇప్పుడు అందరి నోరు తీపి చేస్తాను. ఉండు బాబు, వీళ్లతో పాటు నీ నోరు కూడా తీపి చేస్తాను. మనోజ్ ఏంటి ఇలా చేశాడు? నా ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు. ఇప్పుడేం చేయాలి? అయ్యయ్యో, అల్లుడు గారు ముందు కొంగు కప్పుకోవడం మర్చిపోయానే. ఈ ఒక్కసారికి అల్లుడు గారు ఏమీ అనుకోర్లే. ఆనందంలో అత్తగారు మర్చిపోయారు అనుకుంటారు. ఆనందమానందమాయనే మా పద్మావతి పెళ్లి కూతురాయనే మా శ్రీనివాసు పెళ్లి కొడుకు. అయ్యయ్యో, నామతి మండ. అలవాటు అలవాటు నన్ను వదిలిపోవే అంటే నాకు అలవాటు లేదు పోవే అందట. ఈ శ్రీనివాస్ని ముందు నేను మర్చిపోవాలి. ఆనందమానందమాయనే మా పద్మావతి పెళ్లి కూతురాయనే మా మనోజు పెళ్లి కొడుకాయనే. ఆనందమానందమాయనే మా పద్మావతి పెళ్లి కూతురాయనే మా మనోజు పెళ్లి కొడుకు. పెద్దమ్మా, వస్తున్నాను బాబు, స్వీట్లు తీసుకుని వచ్చేస్తున్నా. పెద్దమ్మా, ఒకసారి పద్మకు అభిప్రాయం కూడా కనుక్కుందాం. ఏ విషయం? దానికి స్వీట్లు ఇష్టమేగా. మహా అయితే మైసూర్ పాక్ కావాలంటది. సాయంత్రం దానికి తెప్పిద్దాంలే. స్వీట్ల సంగతి కాదు, నేను దేని గురించి అడుగుతున్నానో నీకు బాగా తెలుసు. మనోజ్ విషయంలో పద్మకు అభిప్రాయం కూడా ఒకసారి కనుక్కుందాం. పోనీ నేను కనుక్కుంటాను. ఏమక్కర్లేదు. వినపడింది అనుకుంటున్నాను. పద్మని ఏమీ అడగక్కర్లేదు అంటున్నాను. నేనెంత చెప్తే అదంతే. నేనేమి దాని శత్రువుని కాదు సూర్య. పెద్దమ్మ, ఇలాంటి విషయాల్లో తొందరపాటు కూడా పనికిరాదు కదా. మనోజ్ మంచివాడే, మనందరికీ నచ్చాడు కాదన్. పద్మకు అభిప్రాయం కూడా అడగక్కర్లేదు. కనీసం నాయనమ్మకు ఒక మాట చెప్పి తర్వాత మన నిర్ణయం అతనికి చెప్తాం. సూర్య, అడుక్కునే వాళ్ళు ఏరుకోకూడదు. దొరికింది కళ్ళ కద్దుకొని దాచుకోవాలి. అవును సూర్య, ఇప్పుడు మనం ఫోజులకి పోయి ఆ అబ్బాయి ఎదురు పద్మని చేసుకుంటాను అన్నాక కూడా మనం పద్ధతులు పాడు అంటూ ఎటువంటి ఉత్సాహం చూపించలేదనుకో, అతను దాన్ని వేరేగా అర్థం చేసుకున్నాడే అనుకో, అమ్మో అతను అహం దెబ్బతిని వెళ్ళిపోయాడే అనుకో, నువ్వు మళ్ళీ ఆ శ్రీనివాస్ కోసం తిరిగినట్టు తిరగాల్సి వస్తుంది. దానికి నీ కోపికున్నా మా కోపిక లేదు సూర్య. నేనింకా మనోజ్ విషయంలో ఎటువంటి పొరపాటు చేయదలుచుకోలేదు. ఎవరైనా చేసినా ఊరుకోను కూడా. ఇప్పుడు ఎంట్రీ వీళ్ళని ఆడుకుని హీరో. ప్రొసీడ్ మిస్టర్ చార్మింగ్ మనోజ్. నీ చార్మితో అప్పుడే సగం పడిపోయారు. మిగిలిన సగం లేనిపోని పొగడ్తలతో ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేస్తాను. ఈ ఆడాళ్ళకి కాస్త పొగిడితే చాలు. ఫూల్స్. అది కాదు పెద్దమ్మ, నేను చెప్పేది కూడా విను. అత్తయ్య గారు,
మా అందమైన అత్తయ్య గారు ఏం చేస్తున్నారో అని చూడ్డానికి వచ్చాను. బాబు స్వీట్ అదే మనోజ్, ఇప్పుడే స్వీట్ సర్దుతున్నాను బాబు, ఇప్పుడే. నేను కూడా సర్దుతాను స్వీట్స్. ఇవి ఎక్కడి నుండి తెప్పించారు? తెప్పించడమా పాడా? స్వయంగా నా చేతో నేతి సున్నుండలు చేశాను అల్లుడు గారు. గారా? గారే తినడానికి బాగుంటుంది, తాగలించుకోవడానికి అస్సలు బాగుండదు. అందుకే నాకు గారెంటూ పెడితే తినడానికే పెట్టండి. ఏమంటారు సూర్య? భలే జోకేశారు బాబు, మీరు భలే మాట్లాడతారు. మా పద్మకు కూడా ఇలా చలాకీగా మాట్లాడితే చాలా ఇష్టం. లాభం లేదు, వెంటనే ఆ మనోజ్తో మాట్లాడతాను. ఎస్, చెప్పిందంతా విని తను చేయాల్సింది చేస్తున్నాడు. ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అసలు తను చెప్పింది నేను సరిగా విన్నానా? వాట్ జస్ట్ హ్యాపెన్? ఇప్పుడు అతను ఏమన్నాడు? పద్మావతి నచ్చింది, పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, అదేంటి అలా ఎందుకు చెప్పాడు? మొత్తం విషయం చెప్పిన తర్వాత కూడా after listening to everything that I've said, why did he see that? అతను ఎందుకు ఒప్పుకున్నాడు? ఎందుకు? Why did he do that? Why is doing that? Why is doing this? Why is doing this? Why is doing this? Why is doing this? I don't understand. Why he's doing this? Why he's doing this? Why he's doing this? I will tell you. Why? చాలా షాకింగ్గా ఉందా? పిచ్చెక్కిపోతుందా? You? Why? How could you? You? బేబీ, జస్ట్ కామ్ డౌన్. నేను జాబ్ చెప్తాను. నువ్వంత పూసగుచ్చినట్టు ఎవ్వరికీ తెలియని సీక్రెట్ నాతో చెప్తే నేను పద్మని పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పాను అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ? Am I right? Baby, let me explain. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు కూడా మాట్లాడతాను. కానీ ఎంత ప్రయత్నించినా ఒక్క భాష మాత్రం కురుకుడు పడట్లేదు. అదే ప్రేమ. తెలుగు కంటే కూడా ఫాస్ట్గా చచ్చిపోతున్న భాష ప్రేమ.
ఇట్స్ లవ్. దాంతో మనకు పని లేదు. నాకు ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? డబ్బు, మనీ. నువ్వేమో ముద్దుగా వచ్చిరాని తెలుగులో నీ పద్మావతిన శ్రీనివాసుల లవ్ స్టోరీ గురించి చెప్పేశావు. నాకు ఎంత పెద్ద హెల్ప్ చేసావో తెలుసా బేబీ? ఐఎమ్ సో లక్కీ అండ్ యు ఆర్ సో స్టూపిడ్.